నమస్తే. ఈరోజు ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా అనే హిందీ సినిమా స్టోరీ తెలుసుకుందాం. ఈ సినిమా 2021లో వచ్చిన హసీన్ దిల్రుబా సినిమాకు సీక్వెల్. హసీన్ దిల్రుబా సినిమా స్టోరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ ఐ బటన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పెట్టాను. హసీన్ దిల్రుబా సినిమా చూడని వాళ్ళు ముందు నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూడండి, లేకపోతే ఈ సినిమా స్టోరీ అర్థం కాదు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, రాణి రిషబ్ ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తుంటారు. కాకపోతే ఎవరికీ అనుమానం రాకూడదని వేరువేరుగా నివసిస్తుంటారు. రాణి ప్రస్తుతం బ్యూటీ పార్లర్ నడిపిస్తుండగా రిషబ్ తన పేరు రవిగా మార్చుకొని డెలివరీ బాయ్గా ట్యూటర్గా పనిచేస్తుంటాడు. తన ఎడమ చేతికి ప్రోస్థెటిక్ హ్యాండ్ అమర్చుకున్నాడు. వాళ్ళిద్దరూ ఫోన్లో మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు 2 నెలల్లో థాయిలాండ్ వెళ్ళిపోవడానికి రిషబ్ పాస్పోర్ట్స్ మిగతా ఏర్పాట్లు చేస్తుంటాడు. ఇదిలా ఉంటే అభిమన్యు అనే కంపౌండర్ రాణిని ఇష్టపడుతుంటాడు. ఆమెని తనతో సినిమాకు రమ్మని కూడా అడుగుతాడు. మరోవైపు రిషబ్ ఇంటి ఓనర్ పూనం రిషబ్పై ప్రేమ పెంచుకుంటుంది. రిషబ్ ఎప్పటికప్పుడు ఆమె నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు ఏసీపీ కిషోర్ రావత్ రాణిని కలిసి ఆమె దినేష్ పండిత్ రాసిన ఏ నవల చదివి నీల్ని చంపిందో ఆ నవల తను కూడా చదివాడని చెప్తాడు. తనకు జరిగిందంతా అర్థమైందని, త్వరలోనే నిజం బయటపడుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. రాణి ఏసీపీ కిషోర్ తనను కలిసిన విషయం రిషబ్కి చెబుతుంది. అప్పుడు రిషబ్ ఏసీపీ కిషోర్ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవని కంగారు పడొద్దంటాడు. అంతేకాదు, ఎంక్వైరీ పేరుతో పోలీసులు రాణిని స్టేషన్కి పిలుస్తారని ధైర్యంగా ఉండమని చెప్తాడు. రిషబ్ చెప్పినట్టుగానే మరుసటి రోజు పోలీసులు రాణిని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. కానీ స్టేషన్లో ఏసీపీ కిషోర్తో పాటు మృత్యుంజయ్ అలియస్ మాంటీ అనే పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. మాంటీ ఎవరో కాదు, నీల్ వాళ్ళ సొంత మేనమామ. ఇక నుంచి నీల్ కేసు తనే లీడ్ చేస్తాడని, ఎలాగైనా రిషబ్ని పట్టుకుంటాడని చెప్పి రాణిని పంపేస్తాడు. ఆ తర్వాత మాంటీ రాణి కాల్ డేటా ఆధారంగా ఆమె రాహుల్ అనే వ్యక్తితో రెగ్యులర్గా మాట్లాడుతుందని తెలుసుకుంటాడు. నిజానికి అది రిషబ్ నంబర్. సో మాంటీ ఆ నంబర్ కాల్ డీటెయిల్స్ ఆధారంగా ఏ ట్రావెల్ ఏజెంట్ త్రూ థాయిలాండ్ వెళ్ళిపోవాలని రిషబ్ డబ్బులిచ్చాడో ఆ ట్రావెల్ ఏజెంట్ని అరెస్ట్ చేస్తాడు. ఏసీపీ కిషోర్ పూనం ఇంటికెళ్ళి రిషబ్ గురించి అడిగితే ఆమె రిషబ్ని ఎప్పుడు చూడలేదని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. కానీ రిషబ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి దాన్ని తన అవసరానికి వాడుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత రిషబ్ రాణిని కలిసి పోలీసులు ట్రావెల్ ఏజెంట్ని అరెస్ట్ చేసిన విషయం, పూనంని తన గురించి అడిగిన విషయం చెప్తాడు. దాంతో రాణి ఒక నిర్ణయానికి వస్తుంది. తను ఒంటరిగా ఉన్నందుకే పోలీసులు రిషబ్ కోసం వెతుకుతున్నారు కాబట్టి తను అభిమన్యుని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఆ పెళ్లితో పోలీసులు రిషబ్ కోసం వెతకడం ఆపేస్తారని, అప్పుడు తామిద్దరూ దేశం వదిలి పారిపోవచ్చని అంటుంది. కానీ రిషబ్ ఒప్పుకోడు. తమ జీవితాల్లోకి అభిమన్యుని లాగడం సరికాదంటాడు. కానీ రాణి ఇప్పుడు ఇదొక్కటే దారని రిషబ్ని ఒప్పిస్తుంది. ఆ తర్వాత అభిమన్యు రాణిని సినిమాకు పిలిచినప్పుడు ఆమె థియేటర్కి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతన్ని అడుగుతుంది. ఆ మాటకు అతను షాక్ అవుతాడు. దాంతో రాణి మళ్ళీ ప్రేమలో పడి మనసు ముక్కలు చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి గురించి అడుగుతున్నానని అంటుంది. పెళ్లి తర్వాత నీపై ప్రేమ పుట్టొచ్చు లేదా పుట్టకపోవచ్చు అంటుంది. తనపై ప్రేమ పుట్టే వరకు ఎదురు చూస్తాడని చెప్పి అభిమన్యు పెళ్లికి ఒప్పుకుంటాడు. అలా అభిమన్యు రాణిల పెళ్లి జరుగుతుంది. ఆ రాత్రి అభిమన్యు రాణికి తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. అతని 7 ఏళ్ల వయసులోనే పేరెంట్స్ చనిపోయారు. దాంతో వాళ్ళ బాబాయ్ పిన్నీల దగ్గర పెరిగాడు. కానీ అతని 20 ఏళ్ల వయసులో వాళ్ళ బాబాయ్ కుటుంబం మొత్తం చనిపోయింది. సో తనొక్కడే మిగిలాడు. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేక నిరాశ నిస్పృహలతో జీవితం సాగదీస్తున్న సమయంలో రాణిని చూశాడని, అప్పటి నుంచి జీవితం మీద ఆశలు మళ్ళీ పుట్టాయని చెప్తాడు. అందుకే ఆమెకు తన మీద ప్రేమ పుట్టే వరకు ఎదురు చూస్తాడని చెప్తాడు. అలా వాళ్ళు ఒకే ఇంట్లో వేరువేరుగా జీవించడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మద్యం మత్తులో రాణి రిషబ్ గురించి అభిమన్యుకు చెప్పేస్తుంది.
మరుసటి రోజు అభిమన్యు రాణితో రిషబ్తో మాట్లాడాలని అతన్ని పిలవమంటాడు. అలా వాళ్ళు ముగ్గురు ఒక చోట కలుస్తారు. అప్పుడు అభిమన్యు తనకు రాణి సంతోషం ముఖ్యమని రాణి రిషబ్లు దేశం వదిలి వెళ్ళిపోవడానికి సాయం చేస్తానంటాడు. అలా రిషబ్ని తన క్లినిక్కి తీసుకెళ్ళి అతను ఉండడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆ తర్వాత అభిమన్యు రిషబ్కి ఒక నిజం చెప్తాడు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్నని బిజినెస్లో మోసం చేశాడని, దాంతో తను వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడని చెప్తాడు. తనను ఎవరైనా మోసం చేస్తే వదిలిపెట్టనంటూ రిషబ్ ఉన్న గదికి తాళం వేసి రాణి దగ్గరికి వెళ్ళిపోతాడు అభిమన్యు. అభిమన్యు రాణికి కూడా తను వాళ్ళ బాబాయ్ కుటుంబాన్ని చంపిన విషయం చెప్పి ఆమె తనను మోసం చేసి చాలా బాధ పెట్టిందంటాడు. అప్పుడు రాణి తన జీవితంలో రిషబ్ లేకపోయుంటే తను మోసం చేసేది కాదని, తామిద్దరూ కలిసి బ్రతికేవాళ్లమని అంటుంది. అప్పుడు అభిమన్యు తను కూడా ఆమెలాగే దినేష్ పండిత్ రాసిన క్రైమ్ నవలలు చదువుతుంటాడని చెప్తాడు. అతను రాసిన ఒక నవల ఆధారంగానే తన బాబాయ్ కుటుంబాన్ని చంపిన విషయం చెప్తాడు. అటు రిషబ్ గది తలుపులు పగలగొట్టుకొని బయటికొస్తాడు. ఇటు అభిమన్యు రాణిపై అటాక్ చేయడానికి ప్రయత్నించడంతో ఆమె అతని నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో మాంటీతో అభిమన్యు తనను చంపడానికి ప్రయత్నించాడని, రిషబ్ని కూడా చంపేస్తాడని, రిషబ్ని కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో అతను అభిమన్యుని రిషబ్ని పట్టుకురమ్మని ఏసీపీ కిషోర్ టీంని పంపిస్తాడు. వాళ్లకు అభిమన్యు రిషబ్లు దొరకరు. కానీ రాణిలాగే అభిమన్యు కూడా దినేష్ పండిత్ క్రైమ్ నవలలు చదువుతాడని అభిమన్యు ఇంట్లో దొరికిన పుస్తకాల ఆధారంగా ఏసీపీ కిషోర్ తెలుసుకుంటాడు. ఇంతలో వాళ్లకు ఊరి చివర ఒక వ్యాన్ తగలబడిపోతుందని, అందులో 2 శవాలున్నాయని సమాచారం అందుతుంది. దాంతో వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకుంటారు. మాంటీ కూడా రాణిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ 2 శవాల్లో ఒకటి పూనం శవంగా, రెండోది అభిమన్యు శవంగా గుర్తిస్తారు. ఆ తర్వాత మాంటీ రాణిని రిషబ్ ఎక్కడున్నాడో చెప్పమంటాడు. కానీ ఆమె చెప్పదు. దాంతో కానిస్టేబుల్తో కొట్టిస్తాడు. అయినా ఆమె నోరు విప్పదు. దాంతో అతను రిషబ్ని రప్పించడానికి రాణిని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతున్నట్టు మీడియాకు సమాచారం అందేలా చేస్తాడు. ఆ న్యూస్ చూసిన రిషబ్ పోలీసులకు ఒక వీడియో పంపిస్తాడు. ఆ వీడియోలో తను సరెండర్ అవుతాడని చెప్తాడు. కాకపోతే ఆ సమయంలో అక్కడ రాణి ఉండాలని, ఆమె ఒంటరిగా నడుస్తూ తన దగ్గరికి రావాలని, ఆమెకు ఏం కాలేదని నిర్ధారించుకున్న తర్వాతే తను సరెండర్ అవుతానంటాడు. 3 రోజుల తర్వాత రాత్రి 8 గంటలకు రైల్వే బ్రిడ్జి పైన లొంగిపోతానంటాడు. ఆ షరతులకు పోలీసులు ఒప్పుకుంటారు. కానీ రిషబ్ తను లొంగిపోవడానికి ఆ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు ఎంచుకున్నాడో వాళ్లకు అర్థం కాదు. ఎందుకంటే ఆ బ్రిడ్జి కింద పారుతున్న నదిలో చాలా మొసళ్ళుంటాయి. ఆ 3 రోజులు పోలీసులు రైల్వే బ్రిడ్జిని అన్ని వైపుల నుంచి చెక్ చేస్తారు. రిషబ్ లొంగిపోయే రోజు రానే వస్తుంది. రిషబ్ చెప్పినట్టుగానే రాత్రి 8 గంటలకు బ్రిడ్జ్ పైకి వస్తాడు. పోలీసులు రాణిని అతని దగ్గరికి పంపిస్తారు. ఆమె రిషబ్ని చేరుకోగానే పోలీసులు బ్రిడ్జికి 2 వైపులా కవర్ చేస్తారు. ఆ పోలీసుల్లో ఒక వ్యక్తి వడివడిగా రాణి రిషబ్ల వైపు వెళ్తాడు. వెనుక నుంచి మిగతా పోలీసులు పిలుస్తున్నా వినిపించుకోకుండా అతను ముందుకే వెళ్తుంటాడు. బ్రిడ్జి కింద ఉన్న మాంటీ ఆ వ్యక్తి అభిమన్యు అని గుర్తిస్తాడు. దాంతో వెంటనే పోలీసులకు ఎవ్వరు ఏమి చెయ్యొద్దని, ఎక్కడున్నారో అక్కడే ఉండమని ఆర్డర్ వేస్తాడు. ఇక అభిమన్యు రాణి రిషబ్ల దగ్గరికి చేరుకోగానే రిషబ్పై దాడి చేస్తాడు. అప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. పోలీసులు వచ్చేలోపే అభిమన్యు, రిషబ్, రాణి గొడవ పడుతూ బ్రిడ్జి మీద నుంచి నదిలో పడిపోతారు. దాంతో పోలీసులు సర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తారు. కానీ రిషబ్ ప్రోస్థెటిక్ హ్యాండ్ తప్ప వాళ్లకు ఒక్కరి శవం కూడా దొరకదు. దాంతో మాంటీ అభిమన్యు, రాణి, రిషబ్ల ఇంటి చుట్టుముట్టు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి ఆ ఫుటేజ్ పరిశీలిస్తాడు. ఆ తర్వాత తన హయ్యర్ ఆఫీసర్కి తను గమనించిన విషయాలు చెప్తాడు. అవేంటంటే అభిమన్యుని లల్లన్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తుండేవాడు. అతను అభిమన్యుకు వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీని చంపడంలో సాయం చేసుంటాడు. డబుల్ మర్డర్ జరిగిన రోజు లల్లన్ అభిమన్యు క్లినిక్కి వెళ్ళాడు. కానీ మళ్ళీ తిరిగి రాలేదు.
అదే రోజు పూనం రిషబ్ని వెతుక్కుంటూ అభిమన్యు క్లినిక్కి వెళ్ళింది. ఆమె అప్పటికే రిషబ్ గురించి అన్ని రహస్యాలు తెలుసుకుంది. కాబట్టి అభిమన్యు, రిషబ్, రాణిలు కలిసి వాళ్ళిద్దరినీ చంపేశారు. పోలీసులను డిస్ట్రాక్ట్ చేయడానికే లల్లన్ శవం దగ్గర అభిమన్యు వస్తువులు ఉంచారు. ఇక రెండో విషయం అభిమన్యు ఇంటి దగ్గర దొరికిన ఫుటేజ్ ద్వారా తెలిసింది. రాణి పోలీసుల దగ్గరికి వచ్చిన రోజు సాయంత్రం 7 గంటలకు రాణి, అభిమన్యు ఇంటికి చేరుకున్నారు. 15 నిమిషాల తర్వాత రిషబ్ అభిమన్యు ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రాత్రి 10 గంటలకు రాణి ఇంట్లోంచి బయటకొచ్చింది. అక్కడి నుంచి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చింది. అంటే 7:15 నుండి 10 గంటల మధ్య వాళ్ళు ముగ్గురు ఏదో ప్లాన్ వేశారు. అందుకే రాణి ఆ ఇంట్లోంచి బయటికొచ్చిన కాసేపటికే అభిమన్యు, రిషబ్ కూడా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. కాబట్టి తనకు ఇంకొంత సమయం ఇస్తే వాళ్ళని పట్టుకుంటానంటాడు మాంటి. కానీ ఆ హయ్యర్ ఆఫీసర్ మీడియా ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందని ఈ కేసుని క్లోజ్ చేసేయమంటాడు. బ్రిడ్జి కింద ఉన్న నదిలో మొసళ్ళున్నాయి, సో వాళ్ళు కింద పడి చనిపోయినట్టు రాసేయమని చెప్పి వెళ్ళిపోతాడు. అలా 6 నెలలు గడిచిపోతాయి. అభిమన్యు, రాణి హిమాచల్ ప్రదేశ్లోని దేవ్సర్ అనే ఊరిలో ఉంటారు. అభిమన్యు క్లినిక్ నడిపిస్తుంటాడు. రాణి స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇటు మాంటీకి పోస్టులో దినేష్ పండిత్ రాసిన మగర్మచ్ కా సికంజా అనే నవల వస్తుంది. అతను పుస్తకం తెరిచి చూస్తే మొదటి పేజీలో ఈ పుస్తకానికి కేవలం 3 కాపీలే ఉన్నాయి, అందులో ఒకటి మీరిప్పుడు చదువుతున్నారు అని రాసి ఉంటుంది. అతను ఆ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత వాళ్ళు ముగ్గురు మొసళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నారో మాంటీకి అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే రిషబ్ తను లొంగిపోవడానికి 3 రోజుల సమయం అడిగాడు. ఆ 3 రోజులు రిషబ్, అభిమన్యు కలిసి రాత్రిపూట మొసళ్లకు మాంసం వేసేవారు. కాకపోతే బ్రిడ్జి నుంచి కాస్త దూరంగా వేసేవారు. దానివల్ల బ్రిడ్జి నుంచి దూరంగా వెళ్తే అక్కడ ఎక్కువ మాంసం దొరుకుతుందని మొసళ్ళు కూడా మాంసం దొరికే స్థలంలో ఉండిపోయాయి. అలా ఆ 3 రోజులు దూరం పెంచుతూ మొసళ్లను బ్రిడ్జి నుండి చాలా దూరం పంపేశారు. అందుకే వాళ్ళు మొసళ్ళ నుంచి తప్పించుకున్నారు. పుస్తకం చివర్లో ముగింపు తెలుసుకోవాలనుకుంటే హిమాచల్కి రమ్మని సమయంతో పాటు అడ్రస్ కూడా రాసి ఉంటుంది. అదే సమయానికి అదే అడ్రస్కి రమ్మని రాణి అభిమన్యుకు లంచ్ బాక్స్లో నోట్ రాసిపెట్టి ఉంటుంది. దాంతో అభిమన్యు చెప్పిన సమయానికి ఆ చోటికి చేరుకుంటాడు. అదొక పెద్ద కొండ. కొండ కింద నది పారుతూ ఉంటుంది. ఆ కొండ చిట్ట చివర నిలబడి ఉంటుంది రాణి. అంతలో మాంటి కూడా తన టీంతో అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు రాణి మాంటికి అభిమన్యుయే పూనంని, లల్లన్ని చంపాడని చెప్తుంది. ఆ రోజు రైల్వే బ్రిడ్జి మీద నుండి దూకేసిన తర్వాత ఒక ముసలి వాళ్ల వైపు వస్తుంటే అభిమన్యు రిషబ్ని ముసలికి ఆహారంగా వదిలేశాడని, రిషబ్ చావుకు అభిమన్యుయే కారణమని చెప్తుంది. అభిమన్యు మాత్రం వాళ్ళందరినీ చంపింది రాణి ప్రేమ కోసమేనంటాడు. నువ్వు రిషబ్ని చంపేశావు, కానీ నేను నీకు ఎప్పటికీ దక్కను అని రాణి ఆ కొండపై నుండి నదిలోకి దూకేస్తుంది. దాంతో మాంటి అభిమన్యుని అరెస్ట్ చేసి రాణిని వెతకడానికి సర్చ్ అండ్ రెస్క్యూ టీంని పంపిస్తాడు. కానీ వాళ్లకు రాణి శవం దొరకదు. అప్పుడు మనకు రిషబ్ బ్రతికే ఉన్నాడని చూపిస్తారు. రిషబ్ ఆ ముసలి నుండి తప్పించుకొని బ్రతికి బయటపడ్డాడు. ఆ తర్వాత రాణి కోసం వెతుకుతూ 6 నెలల తర్వాత ఆమెని చేరుకున్నాడు. ఆ తర్వాతే రాణి మాంటిని, అభిమన్యుని కొండపైకి రప్పించింది. అది జరిగిన విషయం. ఆ తర్వాత మనకు రాణి నదిలోంచి బయటపడి రిషబ్ని కలుసుకోవడం చూపిస్తారు. మరోవైపు క్రైమ్ నవలలు రాసిన దినేష్ పండిత్ అభిమన్యు సొంత తండ్రని మాంటికి తెలుస్తుంది. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది.